సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అవ్వాలంటే ఏం చేయాలి? అందరికంటే యూనిక్గా కంటెంట్ ఉండాలి, లేదా మంచి టాలెంట్ అయినా ఉండాలి. కానీ ఎలాంటి టాలెంట్ లేకపోయినా వీరు మాత్రం ఫేమస్ అయ్యారు. వీరి పాపులారిటీ ఎంతవరకు వచ్చింది అంటే ఐటీ అధికారులు సోదాలు చేసి నోటీసులు ఇచ్చే వరకు. వారు చేసిన షో ఆఫ్కు ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగారు. ఇంతకు వారెవరు, వారు ఏం చేశారు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో చాలా మంది గోల్డ్ మ్యాన్లు హల్చల్ చేస్తున్నారు. ఒంటి నిండా బంగారం వేసుకుని అందరి కళ్ళు వారిపైనే ఉండేలా చూసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో కొండా విజయ్ కుమార్, సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ గోల్డ్ మ్యాన్లుగా చలామణి అవుతున్నారు. నిత్యం 2-3 కేజీల బంగారాన్ని వేసుకుని తిరుగుతున్నారు. సిటీలో ఉన్నప్పుడు ఒక విధంగా, బయటకు వెళుతున్న టైంలో మరింత ఎక్కువ ఆభరణాలు ధరించి వెళుతున్నారు. 3 కేజీలకి పైగా బంగారు ఆభరణాలు ధరించి ఢిల్లీకి వెళ్లిన కొండా విజయ్పై అక్కడ ఐటీ అధికారులకి అనుమానం వచ్చింది. పిలిచి విచారణ జరిపారు. ఆ టైంలో కొండా విజయ్ ఒంటిపై 3.5 కేజీల బంగారం ఉండగా కొన్ని నగలకు సంబంధించి మాత్రమే బిల్స్ తెచ్చి చూపించారు. మిగిలిన బిల్స్ చూపించకపోవడంతో కొన్ని ఆభరణాలు సీజ్ చేసి నోటీసులు ఇచ్చారు. తనకు గోల్డ్ అంటే ఇష్టం కాబట్టి ఇలా ఆభరణాలు ధరిస్తున్నానని, ఏ ఫేమ్ కోసం కాదని చెప్తున్నాడు గోల్డ్ మ్యాన్. మొన్న ఐటీ వాళ్ళే డిసైడ్ చేశారు మేడం, ఒరిజినల్ అండి. ఉన్న ఆర్నమెంట్ అన్ని సీజ్ చేశారండి. సీజ్ చేశాక నా బిల్స్ అంటే ఇదేంటి అని అడిగారు. తర్వాత నా బిల్స్, నా ఇన్కమ్ బట్టేసి వాళ్ళు అంటే షో చేశాక నాకు రావాల్సినవి ఇచ్చేశారు. డౌట్ ఉన్నాయని అక్కడ పెట్టేశారు. నియర్ 1 కేజీ అక్కడ ఉండిపోయింది మేడం, మిగతాది ఢిల్లీలో కొండా విజయ్ ఫోన్ చెక్ చేస్తున్న టైంలోనే నగరానికి చెందిన మరో గోల్డ్ మ్యాన్ ఓల్డ్ సిటీ సూర్య గురించి ఐటీ అధికారులకు తెలిసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఐటీ అధికారులు హైదరాబాద్ ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని విచారించారు. ఆభరణాల గురించి వివరణ ఇచ్చినట్టుగా సూర్య చెబుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్ లోనే ఉన్నట్లు చెప్తున్నాడు సూర్య. అయితే ఐటీ అధికారుల తనిఖీల్లో సూర్య వేసుకునే గోల్డ్ అంతా రియల్ గోల్డ్ కాదని, గోల్డ్ పూత పూసిన ఆభరణాలని, ఆయన ఒంటిపై ఉండే గోల్డ్ అంతా 3 లక్షల విలువ చేసేదే అన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ కాంట్రవర్సీ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేయండి, ఇది ఫేక్ అని క్రియేట్ చేయండి, ఇలా వీడియో పెట్టండి అని చాలామంది కావాలని పకడ్బందీగా ఇదంతా చేస్తున్నారమ్మా. ఇది అయినా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా నేను ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో ఇచ్చేసాను. నేను కేవలం తన ఎదుగుదల చూసి ఓర్వలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు ఓల్డ్ సిటీ సూర్య. అయినా తను రియల్ గోల్డ్ వేసుకున్నా, ఫేక్ గోల్డ్ వేసుకున్నా ఎవరికీ ఏ నష్టం ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు. తనకు వచ్చిన ఫేమ్తో ఎటువంటి దందాలు గాని, బ్లాక్మెయిల్ కానీ చేయలేదంటున్నారు. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉందని, ఇంతలోనే తనపై పుకార్లు పుట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఐటీ అధికారులు ఈ కేసులో ఎలాంటి నిజాలు తేలుస్తారో చూడాలి.